శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. జనవరి 29, 30 తేదీల్లో తులారాశి వారికి ఒక బ్యాడ్ న్యూస్ రాబోతుంది. తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 29, 30 తేదీల్లో తులారాశి వారికి ఒక బ్యాడ్ న్యూస్ రాబోతుంది. తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే వీరి యొక్క గోచర ఫలితాలు ఈ రోజు ఏ విధంగా ఉంటాయో, ఎటువంటి బ్యాడ్ న్యూస్ ని వీరి యొక్క లైఫ్ లోకి రాబోతుంది, అటువంటి ప్రతికూలతని ఎదుర్కోబోతున్నారు, అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క రాశివారు ఏం చేయాలో ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అనే అప్డేట్స్ని కనుక ప్రెస్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక అవసరం ఉన్న విషయాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటారు. అవసరం లేని విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా వీరికి సమాచారం మాత్రం తెలుస్తుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించే ముందు అనేక సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలు పెట్టరు. కానీ ఆరోగ్యంపై అశ్రద్ధ చేయటం అకారణంగా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలే వారికి పెద్దగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. వాక్ చాతుర్యంతో అందరినీ జయిస్తారు. ఇతరులను సులభంగా ఆకట్టుకోగలుగుతారు. కానీ చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గౌరవం, మర్యాద కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఇతరులు చిన్న మాట అన్నా కానీ వీరు పడరు. స్నేహితుల సంఖ్య కూడా ఈ రాశి వారికి ఎక్కువగానే ఉంటుంది. ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపించే ఈ జాతకులు తమ తప్పులను మాత్రం గుర్తించినా కానీ దాన్ని సరిదిద్దుకోలేకపోతూ ఉంటారు. ఇక మహిళలైతే భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు. ఆ విషయంలో సక్సెస్ కూడా అవుతారు. సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే కూడా ముందు ఉంటారు. అలాగే ఈ రాశి మహిళలు స్నేహితులు, బంధువులకు కూడా సన్నిహితంగా ఉంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకి తగినట్లు తమని తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే కనుక జనవరి 29, 30 తేదీలో ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక బ్యాడ్ న్యూస్ రాబోతుంది. అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించినటువంటి, లేకపోతే మీ యొక్క ఆదాయ మార్గం ఏదైతే ఉందో అది వ్యాపారం కావచ్చు, వృత్తి, ఉద్యోగం, లేకపోతే కనుక మీరు చేస్తున్నటువంటి ఏ పనైనా సరే, అంటే ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి పని మీరు ఏది చేస్తున్నా సరే దాంట్లో ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అంటే ఆర్థికంగా కొంత నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇది మీకు, మీ కుటుంబానికి కొంత ఆందోళన కలిగించే న్యూస్ అనే చెప్పుకోవాలి. అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపారానికి పోటీగా కొత్త వ్యాపారవేత్త ఎవరైనా అవ్వచ్చు. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే కనుక మీకు ప్రమోషన్ రావాల్సి ఉంటుంది. కానీ మీ ప్లేస్లో ఇంకెవరినైనా ప్రమోషన్కి పై అధికారులు రిఫర్ చేయవచ్చు. ఈ విధంగా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ అయితే మీరు మీ యొక్క లైఫ్లోకి రాబోతుంది. దీని ద్వారా మీరు కొంత మానసికంగా కృంగుదలకి లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క రాశివారు జీవితంలో ఎటువంటి ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించడం, ఈ విధంగా చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.